మధికర మండలం పెరవలి గ్రామంలో వ్యవసాయ రైతులకు మధికర అగ్రికల్చర్ ఆఫీసర్ రవి పంటలపై అవగాహన కలిగించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు తెలియజేయడం జరిగింది. మధికర మండలంలో దాదాపు 15,000 ఎకరాలు కంది పంట సాగు చేస్తున్నారని, ఇప్పుడు కంది పంట బూతకాయ అభివృద్ధి దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కందికి పూత రాలేదు అనుకుంటే దానికి తీసుకోవాల్సిన జీవరెల్లే క్యాసెట్ ఎకరానికి 250 మిల్లీ పిచికారీ చేస్తే ఖచ్చితంగా పూత అనేది వస్తుంది. ఇప్పుడు కంది పూతతో పాటు కాయ ఎక్కువగా దిగుబడి వస్తుంది. మరియు ఆదోని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాధారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా మధికర మండలంలో వ్యవసాయ రైతులకు అభివృద్ధి గురించి, అలాగనే ఎస్సీ మహిళల జీవనోపాధి గురించి, అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం పైన, ఎక్కువ శాతం రైతులు పండించే పంటల పైన దిగుబడి ఏ విధంగా తీసుకోవాలి, తెగులుకు ఏ విధమైన మందులు వాడాలి అనే దానిపై సూచనలు కల్పిస్తున్నామని రాధారాణి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ మాధవి, విలేజ్ అగ్రికల్చర్ రాజశేఖర్, విఆర్ఏ పీరా రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. నా పేరు రవి. నేను మండల వ్యవసాయ అధికారి, మధికర మండలము. కర్నూలు జిల్లా మధికర మండలంలో కంది పంటను దాదాపుగా 15,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కంది పంట ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి పూత మరియు పార్ట్ డెవలప్మెంట్ స్టేజ్, అంటే కాయ అభివృద్ధి దశలో ఉంది. ఈ ఈ ఈ పంటకు ముఖ్యంగా ఈ సమయంలో మారుకా మచ్చల పురుగు అనేది ఆశిస్తుంది. దానితో పాటు కాయ ఈగ అంటారు, పాడ్ ఫ్లై అంటారు ఇంగ్లీష్లోన. ఈ రెండు ముఖ్యంగా కంది పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని చేస్తాయి. కాబట్టి వీటి నివారణకు, ముఖ్యంగా ఈ మారుకా మచ్చల పురుగు నివారణకు ఆరంభ దశలో అయితే మనము వేప నూనె 3,000 ppm అయితే 600 ml, లేదా 1,500 ppm అయితే 1 లీటరు వేప నూనె ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా లాంబ్డా సైహ్లోత్రిన్ కరాటే అంటారు. ఈ మందునైతే ఒక ఎకరాకి 200 ml, లేదా ల్యూరాన్ అనే ఈ కెమికల్ అయితే 200 ml, లేదా మెటాక్సీ ఫెనజోయిడ్ అనే కెమికల్, లైగర్ అంటారు దీన్ని మార్కెట్లోన, 200 ml ఒక ఎకరాకి ఈ సమయంలో మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయ ఈగ అయితేనేమి, అదేవిధంగా ఈ మారక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులకు పూత అసలు రాకుండా ఉంటే కంది పంటలో జిబ్బరెల్లిక్ యాసిడ్ అనే మందును 250 ml ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కడైతే పూత రాలేదో ఆ పంటకు పూత వచ్చి కాయ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వాతావరణం మబ్బు పట్టి, అదేవిధంగా క్లౌడీ వెదర్ అంటారు, అదేవిధంగా చిన్నగా వర్షం పడుతుండే పరిస్థితుల్లో మనము ఆ పూత రాలకుండా ఉండడానికి, అదేవిధంగా పూత కాయగా మారడానికి ప్లానోఫిక్స్ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే మందును 40 ml ఒక ఎకరాకి, దాంతోపాటు బోరాన్ 250 గ్రాములని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత అనేది పూత వచ్చి, అదేవిధంగా వచ్చిన పూత కాయగా ఏర్పడడానికి మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు రబీలో ప్రధానంగా మన మధికర మండలంలో 20,000 ఎకరాలలో శనగ పంటను సాగు చేస్తారు. ఈ శనగకి ఈ ఆరంభ దశలో రబ్బర్ పురుగు అనేది ఎక్కువ ఆశిస్తుంది. దీని నివారణకు అస్ఫేట్ అనే మందు ఎకరాకి 300 నుంచి 400 గ్రాములు, లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందు ఒక 1/2 లీటరు, లేదా బెంజరు అయితే ఒక 100 గ్రాములు, లేదా కొరాజిన్ అనే మందు ఒక 60 ml. దానితో పాటు ఈ ఆకులపై మచ్చలు రాకుండా ఉండడానికి కాంటాప్లెస్ అనే మందు ఎకరాకి 400 ml, లేదా మనకు సాఫ్ కార్బండిజం ప్లస్ బావిస్టిన్ అనే మందు ఎకరాకి ఒక 500 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగుల్ని, దాంతోపాటు ఈ కాయ నాశించే పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా మనం ఒకే పొలంలో చాలా సంవత్సరాల నుండి శనగ సాగు చేస్తుంటే ఈ వేరుకులు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు బ్లైటాక్స్, బ్లూ కాపర్ అంటారు, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 500 గ్రాములు ఒక ఎకరాకు తీసుకొని దానికి వేర్లు తడిచే విధంగా మనం నాజిల్ తీసేసి పవర్ స్ప్రేయర్కి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఆ వేరుకులు తెగులు అయితేనేమి, కాలర్ రాట్ అంటారు, ఆ తెగులని, భూమి నుండి వచ్చే తెగులని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా ట్రైకోడర్మా విరిడి అనే మందు ఈ శిలీంద్ర నాశకము, దాంతోపాటు సూడోమోనాస్ అనే ఈ బయోఫంగిసైడ్స్ని ట్రైకోడర్మా 1 kg, సూడోమోనాస్ 1 kg, ఒక 10 kgలు ఇసుకలో కలుపుకొని
పొద్దున పూట మనం పొలంలో చల్లుకున్నట్లయితే ఈ భూమి నుండి వచ్చే తెగుళ్ళని సమర్థవంతంగా మనము నివారించవచ్చు. అదేవిధంగా మిరపలో ఇప్పుడు ఈ వాతావరణం మబ్బు పట్టి ఉండి చిన్నగా చినుకులు పడే టైంలో ఆంథ్రాక్నోజ్ అంటారు, లేదంటే కాయ కుళ్ళు తెగులు అంటారు. దీని నివారణకు మనము దీని నివారణకు సాఫ్ 500 గ్రాములు, లేదంటే టెబికోనజోల్ అనే మందు 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా కోనికాన్ దొరుకుతుంది. బ్లైటాక్స్ క్లోరాథలానిల్ ప్లస్ బ్లైటాక్స్ ఈ మందు, కోనికా అనే మందు 300 ml ఒక ఎకరాకి పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయకులు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే అండి ఈ చెట్టు పక్కనే ఉన్నాయి. దీని గ్రోత్ చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఆకులు వచ్చేసి నల్లగా ఉన్నాయి కొంచెం కంపారిటివ్గా. దీని ఆకులు చూడండి పాలిపోయినట్లున్నాయి. దీని హైట్ చూడండి, అంటే కంపారిటివ్గా దీని హైట్ చూడండి తక్కువ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇది కొంచెము గిడసబారే ఉంటుంది. ఆకులు చూస్తే పేలిపోయినట్లుంటాయి, పాలిపోయినట్లు, అంటే ఏదోగా ఇక్కడ చూడండి అంత మచ్చలు వచ్చి ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారు అంటే వంద్యత్వము అంటారు. అంటే మనుషుల్లో పిల్లలు పుట్టినట్లెట్లునో దీనికి కూడా అంతే. దీనికి పూత కూడా వచ్చిండదు చూడండి, మీరు గమనించండి. ఒక్క పూత కూడా వచ్చిండదు దీనికి. దీన్ని మొజాయిక్ వైరస్ అంటారు. దీన్ని రెడ్ గ్రామ్స్ మొజాయిక్ వైరస్ అంటారు. దీన్ని కాజ్ చేసేది ఏంటంటే ఒక నల్లి కాజ్ చేస్తుంది. దాన్ని అసేరియా కాజా అని అంటారు. దీన్ని వచ్చినప్పుడు మనం చిన్నప్పుడే చూసినామనుకోండి ఆ చెట్లను పీకేయాలి అంతే. సింపుల్. నేను ముఖ్యంగా బద్దికేర మండలంలో అంటే రైతులతో సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఎస్ఎస్జి మహిళల్లో జీవనోపాధులపైన అవేర్నెస్ ప్రోగ్రాము, తర్వాత అంగన్వాడీ సెంటర్లో న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషకాహారం పైన వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులతో ఏంటంటే సార్ చెప్పినట్లు పంటలలో ఎక్కువ తెగుళ్ళు వస్తున్నాయి. అవి రావడానికి ఎక్కువ కారణాలు ఏంటి అంటే వాతావరణం అనుకూలించకపోవడం, మనం వాడుతున్న వ్యవసాయంలో కెమికల్స్ ఏవైతే వాడుతున్నాం కదా అవి కూడా వాతావరణానికి అనుకూలంగా కొంతవరకు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా. అలా కాకుండా ముందు జాగ్రత్తలు ఏ విధంగా పంటలకు తెగులు రాకుండానే పంట వేసిన తర్వాత పంట వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి అవగాహన చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ డాట్ చార్ట్ అనేది ఒక యాప్ వచ్చింది. ప్రతి ఒక్క రైతు ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఏంటంటే మనకు లైవ్ స్టాక్ అంటే పశువులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా దాంట్లో అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు పంటల్లో వస్తున్నటువంటి సమాచారం అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇది డిజిటల్ గ్రీన్ యాప్. వీళ్ళు ఏ సమాచారం కావాలన్నా కూడా మనకి యాప్ అనేటటువంటిది తెలుస్తుంది.